హుస్సేన్ సాగర్ హైదరాబాద్ నగరపు నడిబొడ్డున ఒక మానవ నిర్మిత సరస్సు. ఈ జలాశయాన్ని 1562లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా పాలనా కాలంలో హజ్రత్ హుస్సేన్ షా వలీచే నిర్మింపబడింది. 24 చదరపు కిలోమీటర్ల వైశాల్యమున్న ఈ సరస్సు నగరంలోని మంచినీటి, సాగునీటి అవసరాలను తీర్చడానికి మూసీ నది యొక్క ఒక చిన్న ఉపనదిపై నిర్మించబడింది. చెరువు మధ్యలో హైదరాబాద్ నగర చిహ్నముగా ఒక ఏకశిలా బుద్ధ విగ్రహాన్ని 1992లో స్థాపించారు. దీనికి పక్కన నెక్లెస్ రోడ్డు ఉంది. 1568లో హుస్సేన్ సాగర్ చుట్టూ గట్టుగా నిర్మించబడిన రోడ్డును ట్యాంక్ బండ్గా పిలుచుకోగా ఈ రోడ్డు హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాలను కలుపుతుంది. హైదరాబాద్ బుద్ధ విగ్రహం భారతదేశంలోని హైదరాబాద్లో ఉన్న ఒక ఏకశిలా విగ్రహం. ఇది గౌతమ బుద్ధుని యొక్క ఏకశిలా విగ్రహాలలో ప్రపంచంలోని ఎత్తైన ఏకశిలా విగ్రహం. ట్యాంక్ బండ్ పక్కనున్న హుస్సేన్ సాగర్లో జీబ్లారట్ రాక్ అనే రాతిపైన ఈ పెద్ద బుద్ధ విగ్రహాన్ని అమర్చారు. ఒకే రాతిలో మలచబడిన ఈ విగ్రహం 17.5 అడుగుల ఎత్తు ఉండి 350 టన్నుల బరువు ఉంటుంది. గణపతి స్థపతి నేతృత్వంలో 40 మంది శిల్పులు 2 సంవత్సరాలు శ్రమించి మలచిన ఈ శిల్పం 60 కిలోమీటర్ల దూరం నుండి 192 చక్రాలు గల వాహనంపై ఇక్కడికి తీసుకురాబడింది. డిసెంబర్ 1992లో దీన్ని ప్రతిష్ఠించారు. హైదరాబాద్ నగర చిహ్నంగా చార్మినార్తో పాటు ఈ విగ్రహాన్ని కూడా ఎన్నో సందర్భాలలో చూపించేంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ట్యాంక్ బండ్పై 33 విగ్రహాలు నెలకొల్పబడగా ఈ 33 మంది వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి, సాహిత్యాలలో విశిష్టమైన స్థానం కలిగిన మహానీయులు. విచిత్రం ఏమిటంటే రాజకీయాలతో, ఉద్యమాలతో, వివాదాలతో, ప్రాంతాలతో సంబంధం లేని మొత్తం తెలుగు వారందరికీ చెందిన అన్ని విగ్రహాలలో కొన్ని తెలుగువారి చేతనే కూల్చబడి, పగలగొట్టబడి, తగలబెట్టబడి, విరగ్గొట్టబడి, తొక్కబడి హుస్సేన్ సాగర్లో విసిరివేయబడటమే. హిమాయత్ సాగర్ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో గల కృత్రిమ సరస్సు. ఇది మరో అతిపెద్ద కృత్రిమ జలాశయమైన ఉస్మాన్ సాగర్కు సమాంతరంగా ఉంటుంది. దీని నీటి నిల్వ సామర్థ్యం సుమారు 3.0 టీఎంసీలు. మూసీ నది యొక్క ఉపనది అయిన ఏసీపై ఈ రిజర్వాయర్ యొక్క నిర్మాణం 1927లో పూర్తయింది. ఈ రిజర్వాయర్ను హైదరాబాద్ ప్రజలకు త్రాగునీటి అవసరాలు తీర్చడానికి మరియు 1908లో హైదరాబాద్కు వరదలు వచ్చినందువల్ల వాటి బారి నుండి రక్షించుటకు నిర్మించారు. ఈ నిర్మాణం హైదరాబాద్ చివరి నిజాం అయిన ఉస్మాన్ అలీ ఖాన్ ద్వారా జరిగింది. ఆయన కుమారుడు అయిన హిమాయత్ అలీ ఖాన్ పేరుతో ఈ జలాశయానికి హిమాయత్ సాగర్ అని నామకరణం జరిగింది. గండిపేట చెరువు. ఈ పేరు తెలియని తెలుగువాడు లేడనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర హైదరాబాద్ శివారులో ఆహ్లాదకరమైన ప్రకృతిని ఆస్వాదించడానికి ఎంతో మంది సందర్శకులు ఈ ప్రాంతానికి విచ్చేస్తుంటారు. అంతేకాదు ఈ చెరువు హైదరాబాదీ వాసులకు ఓ హాట్ స్పాట్ అని చెప్పుకోవచ్చు. హాలిడే పిక్నిక్ లా జనాల సందడి అంతా ఇంతా కాదు. చుట్టూ పార్కులు, వాటర్ ఓల్డ్, ఓషన్ ఓల్డ్ ఉండడంతో ఫ్యామిలీస్ అంతా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటారు. గండిపేట చెరువుని ఉస్మాన్ సాగర్ అని కూడా పిలుస్తారు. చుట్టూ 46 చదరపు కిలోమీటర్ల వైశాల్యం గల ఈ చెరువు 1790 అడుగుల లోతుగా 3.9 టీఎంసీ అడుగుల సామర్థ్యం కలిగి ఉంది. 1908లో మూసీ నదికి జల ప్రళయం వచ్చినప్పుడు హైదరాబాద్ వాసుల రక్షణకు మరియు త్రాగినీటిని అందించడానికి హైదరాబాద్ చివరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ 1920లో మూసీ నదిపై ఉస్మాన్ సాగర్ వంతెన నిర్మించాడు. ఉస్మాన్ అలీ ఖాన్ పేరు మీదుగా ఈ వంతెనకు ఉస్మాన్ సాగర్ గా పేరు పెట్టడం జరిగింది. Watch, share and subscribe to CBC9.News.